హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు చెప్పబోయే టాపిక్ ధ్యానం ద్వారా శక్తి యొక్క స్పర్శ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆయన యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే జ్వాలకుల్ మహర్షి గారు, సుశార్య మాస్టర్, భూమాత యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే అవతార్ బాబాజీ గారి యొక్క కాన్షియస్నెస్, మహాశివుడు గారి యొక్క కాన్షియస్నెస్, వీళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ మనందరి యొక్క కాన్షియస్నెస్ తో అనుసంధానమే ఈ శరీరంలో 12 భాగాలకు, 7 చక్రాలకు, 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈ జ్ఞానాన్ని ఈ సెషన్ ని మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ మనమందరం కూడా ఒక ఎనర్జీ క్లాస్ చెప్పుకుందాము. ఎనర్జీ క్లాస్ అంటే ఎనర్జీ గురించి చెప్పుకోబోతున్నాం. అది కంటికి కనపడని ఒక శక్తి, అదే విశ్వమయ ప్రాణశక్తి. అది అంతటా ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. అదే దాని ద్వారానే జీవులందరూ కూడా మొత్తం అంతా కూడా యాక్టివ్ గాను, అన్ని రకాలుగా పనులు చేసుకోవడం గాను, అన్ని రకాలుగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి గాని, అన్నిటికీ కూడా అద్భుతమైన ఒక ఎనర్జీ సిస్టమ్ అన్నమాట. ఎనర్జీ సిస్టమ్ అంటే ఆ శక్తిని మనం కళ్ళతో చూడలేని శక్తి అన్నమాట దాన్ని. కానీ అదే మనం అయ్యి ఉన్నాం. అది మనం తెలుసుకోవట్లేదు. ఎప్పుడైతే సాధన చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, చక్కగా మనం ఏదైతే అయ్యున్నామో, అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకో అని రమణ మహర్షులు వారు చెప్తారు. అంటే నీవెవరో నువ్వు తెలుసుకో. నేనెవరో నువ్వు తెలుసుకోవడం అంటే, ఆ శక్తే నేనే ఆ విశ్వమయ ప్రాణశక్తి అని తెలుసుకున్నామనుకోండి, అంతటా ఉన్నది నేనే అన్నది మీకు అర్థమవుతుంది. అంతటా నేనే ఉంటే, ఈ డ్యుయాలిటీ, డిఫరెన్సెస్ ఎందుకొచ్చింది? వాళ్ళేంటి, ఈళ్ళేంటి, ఆళ్ళట్ట, వీళ్ళట్ట, ఇయన్నీ కూడా నేను వేరు, వాళ్ళు వేరు అనే స్థితిలో ఉన్నప్పుడే వస్తూ ఉంటది. ఎప్పుడు నేను ఒకటే, ఆ శక్తి ఒకటే. ఆ శక్తే మొత్తం అంతా విస్తరించుంది. ఆ శక్తిని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, నువ్వు తెలుసుకుంటావు. నీ యొక్క ఎదుగుదల నీలోనే ఉన్నది అని చెప్తున్నారు కదా మాస్టర్స్. సో, ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వాలి అంటే నీలోనే ఉంది గాబట్టి, ఆ విశ్వమయ ప్రాణశక్తిని తెలుసుకుంటే అదే నువ్వని అర్థమవుతుందనమాట. సో, ధ్యానం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం కూర్చుంటామో చక్కగా, ఎప్పుడు ఆ శక్తి మనలోకి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మన మస్తిష్కంలో, అంటే మన బ్రెయిన్‌లో అన్నమాట. పైనుండి చక్కగా ఎప్పుడైతే ఆలోచనలు ఉండవో ఇక్కడ, ఎప్పుడైతే ఎటువంటి ఆలోచన లేని ఒక శూన్య స్థితిలో మనం వెళతామో, ఆ వెళ్ళినప్పుడు విశ్వంలో ఉన్న ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇక్కడ ఈ సహస్రారం నుండి మన శరీరం లోపలికి, అప్పుడు ఇక్కడ థర్డ్ ఐ అంటాం. అంటే థర్డ్ ఐ అంటే అక్కడ ఒక కన్ను ఉన్నట్టు అని కాదు. అది కనిపిస్తదని కాదు. ఈ భౌతిక శరీరం కాకుండా యాస్ట్రల్ బాడీలో ఉంటదన్నమాట. ఐ అనేది. సో, ఈ నాడీ మండలం 2,72,000 నాడీ మండలం సిస్టమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. తలలో నుంచి స్టార్ట్ అయ్యి దీంతో ఎండింగ్స్ వేళ్ళల్లో, కాళ్ళు వేళ్ళకి ఎండింగ్స్ అవుతూ ఉంటాయి. నాడీ మండలం నాడులన్నీ ఎండింగ్స్. సో, ఈ రె ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే ఈ థర్డ్ ఐని టచ్ అవుతుందో ఇక్కడ, ఈ ప్లేస్ అంటే ఇక్కడ కాదు. ఇక్కడి నుంచి వెనక్కి ఒక గీత గీసినా, ఇటు నుంచి ఒక గీత గీసినా ప్లస్ అనొస్తది. ప్లస్‌లో ఎక్కడైతే మిడ్ పాయింట్ ఉందో అది అన్నమాట మన థర్డ్ ఐ. యాక్చువల్‌గా అది ద సీట్ ఆఫ్ సోల్. ఆత్మ యొక్క సీట్ అదే అన్నమాట. ఈ కళ్ళు 2 కిటికీలు. ఇప్పుడు ఎలాగా ఒక ఇంట్లో మనం నివసిస్తున్నాం. ఇంట్లో నుంచి బయటికి వీక్షించాలంటే బయటికే ఎళ్ళక్కర్లా. ఇంటి లోపల కూర్చొని కిటికీలో నుంచి మనం చూస్తే ఏం జరుగుతుంది, ఏంటి అని ఎలాగైతే
అర్థం చేసుకుంటామో బయట విషయాల్ని, మన ఆత్మ కూడా మన శరీరంలో కూర్చొని, మన లోపలుండి కళ్ళ ద్వారా వీక్షిస్తూ, ఏద కావాలో నేర్చుకోవడానికి ఎటువంటిది ఈ సిట్యుయేషన్స్ కావాలో అన్నీ చూస్తూ నేర్చుకుంటూ ఉంటుందనమాట కంటి ద్వారా. సో, ఇ ఇలా జరుగుతుంది పరిణామ క్రమంలో. మనము ఈ విశ్వమయ ప్రాణశక్తిని అనుభూతి చెందడానికి తయారు చేసుకోవాలి. మన శరీరాన్ని అలవాటు పడాలి. ఎప్పుడొస్తుంది? ముందు నువ్వు మౌనం వహించాలి. మౌనంలో ఉండి ఈ అన్నెసెసరీ మాటలు గాని, థాట్స్ గాని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అంటే అవసరమైతేనే ఆలోచించు. లేదంటే ఎప్పుడూ శూన్య స్థితిలో ఉండడానికి ప్రయత్నించు. ప్రయత్నించినప్పుడు ఏం చేస్తుంది? ఎనర్జీ సిస్టమ్ అర్థమవుతుంది. ఈ శరీరానికి ఫీల్డ్‌కి ఆ ఎనర్జీ ఫీల్డ్‌ని కనెక్ట్ అవుతామనమాట. ఎప్పుడైతే ఆ ఎనర్జీ నువ్వని అర్థమైపోయిందో, ఆ ఎనర్జీని మనం పెంచుకునే కొద్దీ మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వడానికి చాలా ఎదుగుతాం. అంటే తెలుసుకుంటాం. అంటే అవగాహన స్థితి పెరుగుతుంది. దానికేంటంటే సాధనే. ఎప్పుడూ సాధన చేయడమే ముఖ్యం. కానీ ఆ సాధన ప్రకృతి పరంగా అంటే పంచభూతాలతో మమేకమై చేస్తే ఇంకా బావుంటుంది. అంటే ఇంటి లోపలే ఇలా పిరమిడ్స్ పెట్టుకొని కూర్చోవడం, లేతే బయట ప్రకృతిలో కట్టిన పిరమిడ్స్‌లో కూర్చొని ధ్యానం చేయడం, లేదు ప్రకృతిలో కొండలు, కోనలు ఆహ్, ఆహ్, ప్రకృతి ఉంటుంది కదా! హ్మ్. ఓపెన్ ఎయిర్‌లో అక్కడ కూర్చొని ధ్యానం చేయడం. పారే నీళ్లుంటాయి చూసారా? రివర్ లాంటివి లేదంటే లేక్స్ లాంటివి. ఆ నీళ్ళల్లో అసలు కూర్చొని వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆటిల కింద కూర్చొని హ్మ్. ధ్యానం చేశామంటే మామూలుగా చెప్పడానికి ఉండదు. మాటల్లో ఉండదు వర్ణించడానికి. అంత అద్భుతంగా అంటే మేమిక్కడ మాకు గోదావరి జిల్లాలో ఇటువైపు చోడవరం, రంపచోడవరం అట్లా లోపలికి వెళ్తే మాకు ఫాల్స్ ఉంటాయి. ఎప్పుడన్నా పెట్టారనుకోండి, ఒకసారి మేము ఇలాగా ఆహ్, సేతు క్లాస్ వాళ్ళతో అందరితో కలిసి 3 డేస్ క్యాంపేసుకొని మోతుగూడెం అని ఉంటది. అక్కడికి వెళ్లి 3 డేస్ ఉన్నాం. అప్పుడు ఆ లేక్ వాటర్‌లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం. ఆ వాటర్ బెడ్ ఆ రివర్ సైడ్ అన్నమాట. రివర్ అంటే పారుతూ ఉంటాయి. నీళ్ళు వెళుతూ ఉంటాయి అలాగా. వెళ్తూ ఉన్న ప్లేస్‌లో అక్కడ క్యాంపేసుకున్నాం. 2 డేస్ అక్కడే ఉండిపోయాం అలాగా. అసలా అంతా ఇంకా ప్రకృతితో మమైకం అన్నమాట. అలా వెళుతూ ఉండాలి మధ్యలో వెళుతూ ఉండాలి అంటే, మీ ఫీలింగ్స్ తెలియాలి. ఎక్కడ బాగుంటుంది? ఎక్కడ ఎనర్జీని మనం ఇప్పుడు చూడండి భౌతికంలో డబ్బెలా సంపాదించాలి? ఈ బిజినెస్ చేస్తే ఎంత డబ్బొస్తది? నాకు ఏది చేతనవుతది? ఏ బిజినెస్ చేస్తే దాంట్లో నేనెంత సంపాదించగలను? అని మనం ఎలాగైతే లెక్కేసుకొని నాకేం తెలుసు? మనకున్న నాలెడ్జ్‌ని బట్టి డబ్బు సంపాదనలోకి దిగుతాం. ఇక్కడ కూడా నీ సాధన దీన్ని బట్టి నువ్వు దిగాలన్నమాట. చక్కగా ఒక బాబాజీ గుహలున్నాయి. నార్త్ ఇండియా. పోనీ అక్కడికే ఇండియాలో ఉన్నందుకు మనం ఎంతో అసల అదృష్టం చేసుకున్నాం. ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు తెలియట్లే. మనకి ఇక్కడ ఎన్ని గైడ్‌లైన్స్‌లో పక్క వీధిలో ఇటు తిరిగితే ఇంకో వీధిలో ఇలాగా స్పిరిచువాలిటీ ఇక్కడ మనకి చాలా ఉంది. ఔట్ ఆఫ్ ఇండియా చాలా తక్కువ స్పిరిచువాలిటీ. సో, ఆ స్పిరిచువాలిటీని మనం అర్థం చేసుకొని ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మనం అద్భుతంగా ఎదగడానికి, ఎనర్జీని పెంచుకోవడానికి ఎలాగా? ఏంటి? అని ఇవాళ నేను జస్ట్ నాకు తెలిసిన 2 ముక్కలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అలా ప్రకృతిలో వెళ్లి ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ సిస్టమ్ చాలా రెట్టింపవుతుంది. ఒకటికి డబల్ అవుతదనమాట. ప్రకృతిలోకెళ్ళి ధ్యానం చేయడం ద్వారా. పూర్తిగా మనల్ని మనం మర్చిపోయి స్థితికి వెళ్ళగలుగుతాం ఈజీగా. ప్రకృతి అంత సహకరిస్తది అటువంటి ప్లేసెస్‌లో. అలాగా ప్రకృతిలో చెయ్యొచ్చు. లేదా మొత్తం మీ డాబా పైనెక్కి ఎర్లీ మార్నింగ్ ఎండొచ్చే టైముంటది. ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో చేంజెస్ ఆఫ్ వెదర్ వెదర్ కాదు టైము వాటెవర్ ఇట్ ఈస్ 5:30-6:30 మధ్యలో ఆ టైమింగ్స్ మారుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అల్లా అని శబ్దం చేసి వాళ్ళు ఒక లౌడ్ స్పీకర్‌లోనేదో అలాగా సౌండొస్తది వాళ్ళ మసీదులో. మాస్క్ నుంచి ఆ టైమింగ్స్ 4 టైమింగ్స్ ఉంటాయి 1 డేలో వాళ్ళకి. ఆ 4 టైమింగ్స్ కూడా చేంజ్ ఆఫ్ టైమింగ్స్ అన్నమాట. ఈ ప్ర మార్నింగ్ తెల్లవారుజామున నుంచి మార్నింగ్‌కి జరిగే టైము.
చేంజ్ ఆఫ్ టైం. ఆ టైంలో చేసావంటే ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అవుతూ ఉంటది. ఎక్కడ ఎర్త్‌లో అన్నమాట. ఆ చేంజెస్‌లో నువ్వు కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఆ టైమింగ్స్ ఎలాగా ఎర్లీ మార్నింగ్ నుంచి అది చెప్పాను కదా! 5:30-6:30 మధ్యలో. అలాగే మధ్యాహ్నం ఎక్కడ పూర్తిగా ఎండొచ్చేసి ఫుల్ నడి నెత్తి మీద సన్ ఉంటాడు. 11:30-12:30 మధ్యాహ్నం టైమింగ్స్. అది కూడా మంచి అద్భుతమైన ఎనర్జీ షిఫ్టింగ్ అంటారు దాన్ని. ఎనర్జీ షిఫ్టింగ్ టైమ్‌లో మెడిటేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళా ఈవినింగ్ 5:30-6:30 అలాగే నైట్. సో, 4 ఉంటాయి 1 డేకి వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ ఇవి కాదు. నేను అలా ప్రాక్టీస్ చేశాను. వాళ్ళ టైమింగ్స్ మధ్య 4 అవర్స్‌కి ఒకసారో ఏదో అంటారు అలాగా. ఏదైనా అప్పటికి మనం షిఫ్టింగ్ చేంజ్ టైము లేపోతే ఎనర్జీ షిఫ్టింగ్ టైమింగ్స్ పెట్టుకొని, ఆ టైంలో ఒక 1 అవర్ మనం మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, ఆ చేంజ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్ మనకి బాగా అర్థమవుతుంది. సో, ఈ ఎనర్జీస్ ఎలాగా మనం పెంచుకోవాలి, ఎలాగా థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళాలి, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే, ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. ఫస్టు ఇది ఏదో పిచ్చోళ్ళు మాట్లాడుకున్నట్టు అనిపిస్తది. కానీ, దీంట్లోనే అంతా దాగుంది. అంతా సీక్రెట్ అంతా దీంట్లోనే ఉంది. ముందు నీతో నువ్వు ఏకీభవించి, నీతో నువ్వు మాట్లాడి చెప్పాలి నీ మైండ్‌కి. ఇలాగుంటది. ఇలా జరుగుద్ది. ఈ టైంలో మనం ఇలా చేస్తే బాగుంటుంది. నాతో పాటు నువ్వు, నీతో పాటు నేను అంటే ఏంటి? శరీరం వేరు, నేను ఆత్మ వేరు అన్నప్పుడు ఈ రెండిటి యొక్క కలయికే ఈ మాటలనమాట. అంటే వేరు వేరు అంటే వేరు వేరు కాదు. కలిసే ఉంటాం. కానీ మనం డిస్క్రిప్షన్స్ ఇవ్వడం అన్నమాట మైండ్‌కి. నువ్వు ఇలా కూర్చో అనంగానే వెంటనే అదేం చేస్తది నువ్వు మర్చిపోయినా అది మర్చిపోదు. కామ్‌గా టైంకెళ్ళి కూర్చుని పోతదన్నట్టు. అట్లాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఆ టైంకి కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ సిస్టమ్‌కి కనెక్ట్ అవుతామో హై ఎనర్జీస్‌లోకి వెళ్ళినప్పుడు అప్పుడేమవుతుంది హై ఎనర్జీస్‌లో కనెక్ట్ అయినప్పుడు హయ్యర్ వైబ్రేషన్ సిస్టమ్‌లో కనెక్ట్ అయినప్పుడు 3 నుంచి అదర్ డైమెన్షన్స్‌కి కనెక్ట్ అయిపోతాం ఈజీగా. అప్పుడేమవుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది. నువ్వు ఏం చెయ్యాలో, ముందుకి ఎట్లా నడవాలో, నీ జీవితంలో ఎటు నీ దారి, నీ యొక్క లక్ష్యం ఏంటో, ఆ లక్ష్యం వైపుకి ఎలా నడిపించబడాలో ప్రతీదీ నీకు అవగతమవుతుందన్నమాట. దాన్ని మాస్టర్స్ ఏమంటారంటే ఎనర్జీ సిస్టమ్‌లో చేంజెస్ రావాలి. మీ ఎనర్జీ సిస్టమ్ మీకు తెలియాలి. అంటే ఎలాగా? ఈ ధ్యానం చేయగా మీలో ఆ ఓర్పు, సహనం హ్మ్. తర్వాత ఇంకా అవగాహన స్థితి ఎట్లాగుంది మీకు మీరే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎనర్జీ సిస్టమ్ చేంజ్ అయిన కొద్దీ, నువ్వు ధ్యానం చేసే కొద్దీ నీ ఆలోచన విధానంలో మార్పొస్తుంది. నువ్వు చూసే చూపు, చూసే విధానం అంటే ఏంటి? అంతటా ఉన్న ఒకే ఎనర్జీ అన్నిట్లోనూ చూస్తావప్పుడు. చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా నీకు వేరేలా కనిపించడు. అప్పుడేమొస్తుందక్కడ డివైనిటీ వస్తుంది. వన్‌నెస్ వస్తుంది. వన్‌నెస్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను మీ అందరికింత. కానీ నేనే ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా టఫు. గబుక్కున వెంటనే అవతల వ్యక్తిని వేరే విధంగానే చూస్తాం. నా నాకు సంబంధించినోడు అని ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు ఎరుక స్థితిలో ఉంటామో, అప్పుడు మనం దాన్ని అంటే డిఫరెన్స్ చూడమనమాట. అక్కడ వన్‌నెస్సే వస్తుంది. అది ఎప్పుడు తెలుస్తది? ఎరుక స్థితి పెంచుకున్నప్పుడు, నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు. వన్‌నెస్ గురించి తెలుసుకోవాలంటే ఏంటి? నేనే ఆ ఎనర్జీ, ఆ ఎనర్జీయే నేను. ఆ ఎనర్జీ అంతటా ఉన్నది. నిబిడీకృతమై ఉన్నది. అది ఈ కంటికి కనపడని, స్పర్శించే గుణం ఉన్నది దానికి. ఆ ఎనర్జీని మీరెప్పుడైతే స్పర్శిస్తారో, దాన్ని మీలోకి తీసుకుంటారు. అదే నీవు కదా! నీలో ఉంది అని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? నంబర్ ఆఫ్ ఆలోచనలు, రకరకాల ఆలోచనలతో దాన్ని ఆహ్, డిస్టర్బ్ చేసేసి, ఆ సిస్టమ్‌ని మొత్తం ఎనర్జీ సిస్టమ్‌ని డౌన్ ఫాల్ చేసేసి, లోవర్ ఎనర్జీ సిస్టమ్‌కిను డౌన్ ఫాల్ సిట్యుయేషన్స్ అంటే విజువలైజేషన్స్ అవన్నీ కూడా అంటే ఏంటి భయంకరంగా పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి నాకు. ఏయేయో వస్తాయంటాం. అవన్నీ ఏంటి నీ ఎనర్జీ సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వట్లేదు. హయ్యర్ ఎనర్జీ సిస్టమ్‌తో నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు. లోవర్ ఫ్రీక్వెన్సీస్‌కిని లోవర్ వైబ్రేషన్స్‌కి కనెక్ట్ అయినప్పుడే ఈ పిచ్చి పిచ్చి కలలు అక్కర్లేని నువ్వు అనుకోనివి ఏదైతే వద్దనుకుంటున్నామో అవే వచ్చి కూర్చుంటాయి. వద్దనుకున్నయన్నీ వస్తాయి అప్పుడే.
లోవర్ ఫ్రీక్వెన్సీస్ లోకి వెళ్ళిపోయినా. దానికోసం నీ ఫ్రీక్వెన్సీ, నీ వైబ్రేషన్స్, నీ అన్నీ కూడా ఏం చేయాలి? ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా హయ్యర్ లెవెల్‌లోకి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళాలి అంటే ఏం చేయాలి? సాధన ఇంపార్టెంట్. దాంతో పాటు జ్ఞానం ఇంపార్టెంట్. నాలెడ్జ్ కూడా. ఇప్పుడు బుక్స్ మనకి పత్రి సారు, మన గురువు గారే మనకి ఎంతో అద్భుతమైన, ఉన్నతోన్నతమైన బుక్స్‌ని ఆయన మనకి ప్రిస్క్రైబ్ చేశారు. 'కాల్లోస్ కాస్టినడా' బుక్స్ ఇవన్నీ కూడా మనం మనుషులు, వ్యక్తులు కాదు. వాళ్ళందరూ రాసిన శక్తి స్వరూపాలుగా ఉండి, వాళ్ళలో నుంచి హయ్యర్ డైమెన్షన్స్ మాస్టర్స్‌కి కనెక్ట్ అయ్యి రాసిన బుక్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. చానెలింగ్ బుక్స్ అన్నమాట. ఇది 'రామ్‌తా' అయ్యుండొచ్చు. మీకు న్యూ ఎనర్జీ అసెన్షన్స్ తెలిసే ఉండొచ్చు. ఆ బుక్స్ అన్నీ కూడా మీకు మొత్తం హ్మ్. వేరే డైమెన్షన్ బుక్స్ అవన్నీ కూడాను. అట్లాగే 'మహా అవతరణ' బుక్ ఉంది. తర్వాత 'నక్షత్ర మిత్రులు', 'నక్షత్ర లోకాలు' ఇవన్నీ కూడా అద్భుతమైన జ్ఞానాన్నిస్తాయి. అవి చదవండి. అవి చదివినప్పుడు ఏమవుతుందంటే, అది ఈ ఏదో నాకు చదువొచ్చు కదా అని గబా గబా చదివేసుకుంటూ ఎళ్ళిపోకండి. ఒకసారి చదవండి ఫుల్‌గా బుక్ అంతా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైమ్ కూడా ఆ బుక్‌ని చాప్టర్ వైస్‌గా లేదు 2 పేజెస్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదెలాగా? బుక్ చదివేసి ధ్యానంలో కూర్చోండి. ఒక గంట ధ్యానంలో కూర్చున్నాక బయటకొచ్చాక అది ఏదైతే చదివారో అది అలాగా మీ మస్తిష్కంలో ఎళ్లి రికార్డ్ అయిపోతది. అసలు విషయం ఏంటో చెప్పనా? మీకు జ్ఞానము బయటెక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్నదల్లా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాగుంది. బుక్ ఏం చేస్తుందంటే టచ్ చేస్తది. మీ లోపలున్న జ్ఞానాన్ని టచ్ చేస్తది అంతే. సో, మీరేం చేయాలి? బుక్ చదివినప్పుడు ఇది ఎక్కడో చదివినట్టుందే, ఇది ఆల్రెడీ నాకు తెలిసినట్టుంది. లేతే కొత్తగా ఉందనుకో, ఓహో! ఇదా సంగతి. ఎందుకంటే మనం పత్రి సార్‌ని ఎంత 100% స్టాంప్ గుద్దినట్టు మన గురువుగా ఆయన మనం ఎంచుకున్నప్పుడు ఆయన నమ్ముకున్నారు. నమ్మకం, విశ్వాసం ఎంత 100% పర్ఫెక్ట్‌గా ఉందో, అంతే పర్ఫెక్ట్‌గా ఉంటది బుక్స్ చదివినప్పుడు. ఎందుకంటే ఆయన ప్రిస్క్రైబ్ చేసిన బుక్స్ ఇవన్నీ. ఆయన చదవమని చెప్పిన ఒక యోగి ఆత్మకథ బుక్ తీయండి. ఎంత అద్భుతంగా ఆ బుక్ ఉంటుంది. అది మీరనుకోవచ్చు అయన్నీ వేరే వేరే సంస్థలు. మరి స్కూల్ ఒకటే ఉంటది. ఏబీసీడీ స సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ ఎన్ని వేరు సెక్షన్స్ అయినా అక్కడ చెప్పేదేంటి సత్యం ఒకటే. పాఠాలొకటే ఉంటాయి. ఏ సెక్షన్ అయితేనేటి, ఏదైతే ఏంటి, ఏ సెక్షన్ తీసుకో. ఏ సెక్షన్‌లో బి సెక్షన్‌లో పిల్లలు, సి సెక్షన్‌లో పిల్లలు, డి సెక్షన్‌లో పిల్లలు. సిలబస్ ఒకటే, టీచర్లు ఒకటే, సెక్షన్‌లు వేరు అంతే. ఇక్కడ కూడా మీరు, మీరు ఆ సంస్థ, ఈ సంస్థ, ఆధ్యాత్మిక సంస్థలు ఇన్నున్నాయి. సత్యం ఒకటే. మీరదే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి సత్యము ఒకటే. ధ్యానం కూడా ఒకటే. ఆనాపానాసతి. సార్ చెప్పేసారు ఇక్కడ ఎన్ని రకాల ధ్యానాలు లేవు. ఒకే రకం ధ్యానం ఉంది. ఆనాపానాసతి. దాన్ని పట్టుకోండి. దాన్ని చెయ్యండి. పట్టుకొని వెళ్ళండి ముందుకి. ఆ ఎనర్జీ సిస్టమ్‌ని తెలుసుకోండి. ఎనర్జీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యాక మనకి అక్కడ వేరే వేరే డైమెన్షన్స్ ఉన్నాయి. వేరే వేరే సబ్జెక్ట్ ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ థర్డ్ డైమెన్షన్‌లో ఇక్కడే ఉండి ఇదే జీవితం అని అనుకుంటున్నాం. మన సాధన చేసే కొద్దీ ఎంత హ్మ్. కొత్త కొత్త విషయాల్ని తెలుసుకుంటాము అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు అర్థమవుతూ ఉంటది. సాధన ఎప్పుడైతే మీరు పెంచుతారో ప్రకృతిలో ఆనందం, దాంతో పాటు అది అలౌకికమైన స్థితి అంటారు చూసారా? అంటే అలౌకికమైన స్థితి అంటే, నీకే తెలియని ఒకానొక ఆనందమైన స్థితన్నమాట. ఆ స్థితిలో ఆ నాలెడ్జ్ డిఫరెంట్‌గా ఉంటది. డిఫరెంట్ అంటే భౌతికంలో ఉండే నాలెడ్జ్ కాకుండా ఆ నాలెడ్జ్ డివైన్ నాలెడ్జ్ అంటాం దాన్ని. అంటే అది ఇక్కడెక్కడ మనం ఉపయోగించడానికి అవ్వదు. అది హయ్యర్ డైమెన్షన్స్‌లోనే ఉపయోగించే ఎనర్జీస్ అన్నట్టు. అంత ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. మనం చేయాల్సినవి కూడా యాస్ట్రల్ వర్క్స్ ఉంటాయి. యాస్ట్రల్ వర్క్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ ఎనర్జీ సిస్టమ్‌లోనే మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. కళ్ళు తెరిచుంటే అన్ని మామూలుగానే ఉంటాం కానీ, కనెక్ట్ అయ్యేటప్పటిసరికి వేరే వేరే ఎనర్జీ ఫీల్డ్ వచ్చేసి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సడెన్‌గా మన కళ్ళ లోపల ఇలా కళ్ళు మూసుకోగానే లోపల ఒకసారి కనిపించడానికి ఆహ్, ఛాన్సెస్ ఉంటాయి. ఎనర్జీ సిస్టమ్ హైయర్‌లోకి వెళ్ళిపోయే కొద్దీ నీ బాడీలో చేంజెస్ వస్తాయి. నీవు చేంజెస్ వచ్చేసరికి నువ్వు చూసే చూపుల్లో కూడా డిఫరెంట్‌గా కనిపిస్తా ఉంటాయి అన్నీను. దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఎరుక స్థితిలో ఉండాలి మనం. ఎప్పుడైతే ఎరుక అంటే ఏంటి? అవేర్‌నెస్.
అవేర్‌నెస్ బుద్ధుడు బుక్ ఉంది. బుద్ధుడిచ్చిన నాలెడ్జ్ అవేర్‌నెస్. అది ఆహ్, అవేర్‌నెస్ బుద్ధుడిది కాకుండా ఓషోది ఉంటది అవేర్‌నెస్. ఓషోది అవేర్‌నెస్ బుక్ చదవండి. అసల అవేర్‌నెస్ అంటే ఏంటో అర్థమవుతది. ప్రతి కదలిక నీ శరీరంలో ప్రతి కదలిక కూడా నీకు తెలిసి జరగాలి. ఇప్పుడు నేను చెయ్యిలా అన్నాను. ఈ అంటున్నాను అనే ఫీలింగ్ లోపల కలిగి అప్పుడు నేను అనాలి. అది ఎరుక స్థితి. నేనిలా అనాలా? అనాలా? లేతే ఇలా చెయ్యాలా? ఏది చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏది చూడాలన్నా ప్రతీదీ కూడా ఎరుక స్థితితో కనెక్ట్ అయి ఉంటుందనమాట. మన యొక్క బాడీ సిస్టమ్ ఎప్పుడు హైయర్ వైబ్రేషన్స్‌లో. సో, ఆ హైయర్ ఎనర్జీస్‌ని మీరు ఎలాగా దాన్ని మీరు సొంతం చేసుకున్నారంటే ఓన్లీ సాధన. సాధన, సాధన, సాధన. ఎంత సాధన చేస్తే అంత ఎనర్జీ సిస్టమ్‌లోకి మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి వర్కు అక్కడ వర్క్ అంటే ఏంటి తెలుసుకునే సిట్యుయేషన్స్. అవగాహన చేసుకునే జ్ఞానం ఆ స్థితిలో వేరేలాగా ఉంటుందన్నమాట. అప్పుడు ఎవరిని తప్పు పట్టం. ఎవరిని తిట్టము. ఎవరిని వేరేలాగా చూడము. ప్రతి వ్యక్తి కూడా మనకి కనెక్ట్ అయ్యి ఉన్నాడు అని మీరు అర్థం చేసుకుంటారు. 'లూసీ' మూవీ అని ఇంగ్లీష్‌లో ఒక మూవీ ఉంటది. అది చూడండి ఒకసారి. అది అంటే చూడండి అంటే నేను చెప్పినట్టే అది ఉంటదా అంటే కాదు. అందరిలోనూ నేనున్నాను. అందరిలో ఉన్న శక్తి నాలో ఉన్నది. నేనే అదే, అదే నేను అనే లాస్ట్ పాయింట్‌కి అక్కడికొస్తది ఆ మూవీలో. చూపిస్తాడనమాట. 100% ఆ ఎనర్జీతో కనెక్ట్ అయిపోతది లూసీ. మొత్తం అంతా ఇయన్నీ మీకెలా చెప్పాలి అంటే, మీకు విషయం అర్థం కావాలంటే 'రామ్‌తార్' బుక్ చదవండి. 'రామ్‌తార్' బుక్కు, అలాగే 'సేత్' బుక్సు, ఇవన్నీ హయ్యర్ డైమెన్షన్ బుక్స్. ఇవన్నీ హయ్యర్ నాలెడ్జ్ బుక్స్. ఇవన్నీ అర్థం కావట్లేదని అనుకోవద్దు. ఎప్పుడు అర్థమవుతాయి? ధ్యానం చేసి బాగా అప్పుడు ఆ బుక్ చదవండి. చాలా బాగా అర్థమవుతాయి. 'సేత్' నాలెడ్జ్, 'రామ్‌తార్' నాలెడ్జ్, 'నక్షత్ర మిత్రుల' నాలెడ్జ్, న్యూ ఎనర్జీ, అసెన్షన్స్ ఇవన్నీ కూడా ఎంత ధ్యానం చేసి బుక్ చదువుతారో చక్కగా అర్థమవుతుంది. ఇంకా ముందుకి సారీ. ఇంకా ముందుకి మీరు వెళ్ళడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. భయం లేకుండా కాలు అడుగు వేసి చూడండి ఏమన్నా ఒక సక్సెస్ అవ్వాలి. నేను గెలవాలి అనుకున్నప్పుడు భయం వెనక్కి లాగుతుంటది. ఆ భయాన్ని పారద్రోలేసి ముందు అడుగేసి అక్కడ నేనెళ్లి నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. నాకిప్పుడు తెలియాల్సిందే అన్న ధైర్యం మనకి ముందు వస్తుందన్నట్టు. అప్పుడు ప్రతి అడుగు కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కడైనా కింద లో అయిందనుకోండి, మళ్ళా లెగిసి పరిగెట్టడమే. పడిపోయాను కదా అని కింద కూర్చొని బాధపడుతూ, ఏడుస్తూ ఉంటే ఎప్పటికి మనం ముందుకు వెళ్ళలేము. సో, సాధన అనేది ఎంత విరివిగా మీకు నచ్చిన ప్లేసెస్‌కి, మంచి హ్యాపీగా ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళండి. వెళ్లి కూర్చొని ధ్యానం చేయండి. లేదు ఇంకా ఎక్కడన్నా చక్కగా ప్రకృతిలో బీచ్ ఒడ్డుకెళ్ళండి. బీచ్ ఒడ్డులో కూర్చోండి చాలా సేపు అక్కడ హాయిగా గడపండి. అప్పుడేమవుతుంది మనసు ప్రశాంతతకెళ్ళిపోయి వైబ్రేషన్స్ స్థితికి మార్చేస్తది. నెమ్మదిగా చక్కగా మన డైమెన్షన్స్ ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అక్కడికెళ్ళి. నేను ఎంత చెప్తున్నాను కొన్ని సిట్యుయేషన్స్ కనెక్ట్ అవ్వనివ్వకూడదు మనల్ని. మన ఇంట్లో నుంచి బయలుదేరేసరికి 10 మంది ఆపుతారు. సో, ఎన్నో ఆటంకాలొస్తాయి. 1 కాదు, 2 కాదు. ఈ ఆటంకాల్ని అధిగమించి, అలాగని ఆళ్ళతో గొడవ పడిపోయి, ఫైటింగ్ చేసేసుకొని పారిపోమని కాదు నేననేది. ఎక్కడికక్కడే మనం చెప్పుకొని అంతా సెట్ చేసి సిట్యుయేషన్స్‌ని క్లియర్ చేసుకొని, కామ్‌గా మన పని మనం చేసుకుంటూ, మన ఎనర్జీ సిస్టమ్‌లోకి మనం ఇన్వాల్వ్ చేసుకొని, మన హైయర్ ఎనర్జీలో ఎప్పుడైతే ఇప్పుడు కుదరలేదనుకోండి, ఇప్పుడు సిటీస్‌లో ఉంటాము. వెంటనే ప్రకృతి దొరకదు. పంచభూతాల్లో ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళి కూర్చోం ఇక్కడ ఎక్కడున్నాయి అడగొచ్చు సిటీస్‌లో లాంటి వాళ్ళు, అపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు. అలాంటప్పుడు ఇంట్లోనే చక్కగా అంటే నీటితో స్నానం చేసేసి శుభ్రంగా హాయిగా ఆ షవర్ కింద కుర్చేసి కూర్చొని హాయిగా కూర్చొని చేసేది నేను. ఒక అరగంట. అది ఎవరికీ చెప్పకుండా మళ్ళా నీళ్ళు తన్నేస్తారు. ట్యాంక్‌లో నీళ్ళు అవ్వొట్టేసారంట. అంటే జోక్ చెప్పాను. కానీ నేను అలా ప్రాక్టీస్ చేశాను. అసలా ఆ వాటర్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే లేదంటే వర్షం పడుతూ ఉంటది. పైకెళ్ళి డాబా మీద కుర్చీ వర్షంలో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడు వర్షం వస్తదా అని వర్షంలో తడవడంలో భయపడే జనాలు ఈ ధ్యానంలోకొచ్చాక ఆ వర్షం అంటే ఆనందం అన్నమాట. చక్కగా డాన్స్‌లేయడం, ఎగిరి గెంతులేయడం, వర్షంలో తడవడం, కూర్చొని ధ్యానం చేయడం.
చాలా అద్భుతంగా ఉంటది. ఎనర్జీ సిస్టమ్ చాలా చేంజ్ అవుతది మనకి. హయ్యర్ డైమెన్షన్స్‌కి ఈజీగా ఎళ్తుంది. వర్షం పడేటప్పుడు కూర్చొని ధ్యానం చేస్తే. అలాగా మంచి ఎండలో కూడా కూర్చొని ధ్యానం చేయొచ్చు. మధ్యాహ్నం పూట. అలా నేను చెప్పానని ట్రై చేసి చూడండి. అంతేగాని అది కరెక్ట్ అని అలా చేసి మళ్ళా నన్నే అనడం కాదు కరెక్ట్ అని. నేను చేశాను కానీ మీరు ఎవరికీ ఏమి అవ్వదు. చక్కగా పత్రిసారే మధ్యాహ్నం 12కి కూర్చోబెట్టారు బెంగుళూరులో ధ్యానంలో. అందరిని కూర్చోబెట్టి ఇస్త్రీ చేస్తే వస్తది వాసన అలా వచ్చిందనమాట మా బట్టల్లోంచి. అంత మాడిపోయాం ఆ ఎండల్లో. అంటే నేను ఈ శరీరము అన్నది మర్చిపోయి కూర్చోవాలక్కడ. నేనే ఇది, నేనే ఈ శరీరం నాకు కాలిపోతుంది, నాకు చలిగా ఉంది, నాకు వేడిగా ఉంది అనే స్పర్శ దాటి నెక్స్ట్ లెవెల్‌కెళ్తదనమాట. అది ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం అంటే ఆ స్థితి. ఆ ధ్యానం అంటే ఉత్తినే అంటే శరీరం, యానం అంటే నీ శరీరంలోనికి నీ యొక్క ప్రయాణం ఇది. యాక్చువల్‌గా. అప్పుడు శరీరాన్ని మర్చిపోయి లోపల ప్రయాణంలో ఉండాలి మనం. మనం ఏం చేస్తున్నాం ఈ శరీరంతో ప్రయాణం చేసేస్తున్నాం. సో, ఇక్కడ పెద్ద సీక్రెట్ ఏంటి అంటే, నువ్వు శరీరం కాదు. ఈ భౌతిక శరీరం దాటి ఇంకోటి నువ్వు. ఆ ఇంకోటి ఉన్న నువ్వునే నువ్వు కనిపెట్టాలి ఇందులో ఉంటూ. సో, ఇది చెప్పడం ఈజీ. గానీ సాధన చేయడంలో కొన్ని టిప్స్ అన్నమాట మనం కనిపెట్టుకునేవి. ఇప్పుడు నేను చెప్పినట్టు వర్షంలో కూర్చోవడం, లేతే సూర్యోదయంలో కూర్చొని చేసుకోవడం, లేతే ఆ మిట్ట మధ్యాహ్నం లేతే సన్‌సెట్ సమయం కూడా చేంజ్ ఆఫ్ టైమింగ్స్, చేంజ్ ఆఫ్ వెదర్సు, చేంజ్ ఆఫ్ ప్లేసెస్ అంటే అదే సాయం సంధ్య వేళ. సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు, చీకటొస్తూ ఉంటది. ఆ టైం కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు కూడా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సో, ఈ ఎనర్జీ సిస్టమ్‌ని ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో, ఎనర్జీ పెరిగే కొద్దీ డబ్బు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఎలాగో చేస్తాం, ఏం చేద్దాం అనుకుని ఆలోచిస్తాం. అలాగే ఎనర్జీ పెరిగే కొద్దీ యాస్ట్రల్ వర్క్స్ డిఫరెంట్ ఎనర్జీ సిస్టమ్‌లో ఎలా వర్క్ చేసి నాలెడ్జ్‌ని ఎలా పెంచుకోవాలి, ఎలాగ ప్యారలల్ వరల్డ్స్ గురించి తెలుస్తది. మీరు నాలెడ్జ్ బాగా పెంచుకోవాలంటే బుక్స్ బాగా చదవాల్సిందే. బుక్స్ ఒక్కటే కాకపోయినా ముందు సాధన చేస్తే మీ ఎనర్జీ సిస్టమ్ మీకు హయ్యర్ లెవెల్ తీసుకెళ్ళేసరికి అవగాహన స్థితి పెరుగుతుంది మీకు. ఎప్పుడైతే అవగాహన స్థితి పెరిగిందో ఆటోమేటిక్‌గా ఎనర్జీ పెరిగే కొద్దీ, అవగాహన స్థితి పెరిగే కొద్దీ ఏ సిట్యుయేషన్‌లో కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది. నాలెడ్జ్ ఈజీగా ముందుకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అలాగా ముందు బుక్స్ చదవండి. ఈ సమయానికి ప్రస్తుతం ఎనర్జీ ఎర్త్ మీద ఎంత ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది అంటే, దా ఏది నువ్వు చెప్పడానికి కరెక్ట్‌గా అనే టైం లేదక్కడ. అన్ని ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏది జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేయడమే. ఏది జరిగితే దాన్ని చూస్తూ దాన్ని ఓకే చేసేయడమే. ఓకే. ఇది కరెక్ట్. అన్నీ కరెక్టే. అన్నీ డివైనే. ఎవ్రీథింగ్ ఇస్ డివైన్. జరిగేది అన్నిటిని ఒప్పుకో. నువ్వు ముందు ప్లాన్ ఏసుకోవడానికి లేదిక్కడ. నువ్వు ఏది ప్లాన్ ఏసుకుంటే అది జరగాలి అనుకుంటావు జరగదింక. అక్కడ ఏది జరుగుతుందో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడమే ముందు తయారవ్వాలి. నేర్చుకోవాలి. అదే న్యూ ఎనర్జీలో టబియాస్ చెప్తాడనమాట. ఏది అజెండా వద్దు. ఏది ప్లానింగ్ వద్దు. నువ్వు ఏసుకున్న ప్లానింగ్ అక్కడ ఉండదు. సో, నువ్వు ప్లాన్ ఏసుకొని నేను చేస్తున్నానంటే థర్డ్ డైమెన్షన్ అన్నమాట. ఏది జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, దాన్నే ఓకే చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నది ఫిఫ్త్ డైమెన్షన్. ఫిఫ్త్ డైమెన్షన్ అంతా డివైనిటీయే ఉంటుంది. అక్కడ డ్యుయాలిటీ ఉండదు. మీకు ఎటువంటి ద్వంద్వత్వాలు కనిపించవు అక్కడ. అంతా ఏకత్వమే కనిపిస్తుంది. ఆ ఏకత్వంలో ఏమవుతుంది ఎనర్జీ సిస్టమ్ హైయర్‌లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండే నాలెడ్జ్ ఏముంటుంది? డివైన్ నాలెడ్జ్ ఉంటది. ఆ డివైన్ నాలెడ్జ్‌ని మీరు సొంతం చేసుకుంటారు. మీకు అప్పుడు అవగాహన అనేది స్థితి పెరిగిపోతుంది. అప్పుడేమవుతుంది, ఇప్పుడు మీరు అటు చీమలు, అటు పాములు అవన్నీ ఉంటాయి. అటు ఎళ్ళం కదా! మనం అవగాహన ఉంది. అటు ఎళ్ళకూడదు. అది వాటి ప్లేస్ వేరు. మనం ఎళ్లి అక్కడ కూర్చోకూడదు. మనం వేరే ప్లేస్ అని ఎలాగైతే వెతికిపోతామో, ఈ ఈ డ్యుయాలిటీలో ఉన్న మనుషులు అంటే థర్డ్ డైమెన్షన్‌లో వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వరప్పుడు. మనం వాళ్ళని కనెక్ట్ అయినా వాళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం, చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతుంటాం. వాళ్ళు తీసుకునేవాళ్ళుంటే గ్రాస్ప్ చేసుకునేవాళ్ళుంటే చేసేసుకుంటారు. లేదా ఆళ్ళు కూడా ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఎర్త్ ఆల్రెడీ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉంది. ఇప్పుడు మనమందరం అసెండ్ అయిపోయి ఉన్నాము. అసెన్షన్ అంటే ఏంటి? అసెన్షన్ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఆలోచించడం. అంటే అందరిలో ఉన్న డివైనిటీని చూడగలగడం. క్షమించడం. ముందు యాక్సెప్ట్ చేయడం. ఇన్నున్నాయి. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంది. ముందు క్షమించమనండి. ఎవడెవడనెల్లా క్షమిస్తాడో వాడల్లా నీకు 2030 దాకా ఉంటాడు. ఇది 2025.
నువ్వు క్షమించలేను. నేను అతను చేసిన పనులు నాకు చాలా కోపాన్ని తీసుకొస్తున్నాయి. నా జీవితాన్ని నాశనం చేసేసాడు. ఆహ్, నాకు జీవితమే లేకుండా అయిపోయింది. అంటే ఏంటి ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నావు. జరగలేదు. సో, దానివల్ల కావాలిలో ఉన్నావు. కావాలి నాకు అయి కావాలి, ఇయి కావాలి. అవి రాలేదు. సో, జీవితాన్నే ఏదో మోసపోయానన్న ఫీలింగ్ నీకు. అవెందుకు రాలేదు? అవెందుకు నువ్వు కోరుకున్నావు? కోరికలు సరికాని కోరికలే మన జీవితాల్ని మనం అడ్డంగా దిగజార్చేస్తుందనమాట మనల్ని. మనల్ని ఉన్నతంగా తయారవ్వనివ్వకుండా అడ్డుపడేవి సరికాని కోరికలు. ముందు మనిషి అన్నవాడు కోరికల నుండి బయటికి రావాలి. కోరికలను వదిలేయగలగాలి. కోరికలను వదిలేస్తే ఎలా మేడం అని అడగొచ్చు మీరు. సరికాని ఇప్పుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాలి కదా మనం. దాంట్లో కదా ఉన్నతంగా తయారవ్వాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి నువ్వు ప్రకృతికి అనుగుణంగా ఎలా ఉండాలి? ఒక పక్షి బ్యాంక్ అకౌంట్ ఏమన్నా ఉందా దానికి? ఎంత ప్రకృతికి అనుగుణంగా చక్కగా జీవిస్తుంది చూస్తున్నావుగా నీ కళ్ళెదురుగుండానే. చెట్లని, ప్లాంట్ కింగ్డమ్‌ని చూస్తున్నావు. యానిమల్ కింగ్డమ్‌ని చూస్తున్నావు. మనం మరి ఎందుకు హ్యూమన్ కింగ్డమ్‌ని నాశనం చేసుకుంటున్నాం? తెలియక. తెలియకనా? తెలియక అని చెప్పచ్చా మనమేమన్నా? అదే మరి. ధ్యానం చేసి నాకు తెలియక చేస్తున్నానంటే ఒప్పుకో. మాస్టర్స్ ఎవ్వరు మన హైయర్ సెల్ఫ్ మాస్టర్స్ అంటే ఎవరో కాదు. మన హైయర్ సెల్ఫే మన పూర్ణాత్మే ఒప్పుకోదు అసల. నీకు అన్నీ తెలుసు. ఇప్పుడు నీ పిల్లోడికి నువ్వు చెప్తావు. రోజు చెప్తున్నాను కదా నీకు. అయినా నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అని అడిగిందనుకో తల్లి. మరి రోజు చెప్పే తల్లి తప్పు చేస్తే అడుగుద్దా? అడగదా? అడుగుద్ది. ఎందుకంటే నేర్పించేది ఆవిడే. అలాగే ప్రకృతే మనకు నేర్పిస్తుంది. నేర్పించినప్పుడు మనం నేర్చుకుంటామా? నేర్చుకోలేదనుకో ఓకే. ఇట్స్ గుడ్. వెల్ అండ్ గుడ్. మళ్ళా కుట్టు. వెళ్ళిపో. నువ్వు బాడీ ఎకెట్ చేసేయి. ఇక్కడేం ఉండొద్దు. పంపించేస్తది వేరే స్కూల్‌కి. ఈ స్కూల్ వద్దు ఇంక ఓకే. స్టాప్ ఇట్ అంటది. ఉండొద్దు వెళ్ళిపో అంటది. మీ ఇష్టం. మీ చేతిలోనే ఉంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఉండాలి అనుకుంటే నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చెయి. లేదు నాకింకా ఇష్టం లేదు. ఇదయిపోయింది. నేను ఇదే కంటిన్యూ నేర్చుకోవాలి. ఇంకా నేను సున్నుండలు చాలా రోజులు తినాలి, స్వీటులు తినాలి. నేను అవన్నీ తింటే గాని నేను రాను అంటే ఓకే. లీవ్ యువర్ బాడీ. ఇక్కడ వదిలేసేసి వేరే డైమెన్షన్స్ ఉన్నాయి. లోవర్ డైమెన్షన్స్. అక్కడికెళ్ళి జీవించు. అక్కడ సినిమాలు చూడు రోజు. కొట్టుకోవడాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఈ హర్షద్వర్గాలతో నిండి ఉంటుంది ఆ లోకం. అక్కడ అయన్నీ నేర్చుకొని కొట్టుకొని ఇక్కడికి రావాలి మళ్ళా. మళ్ళా ఇక్కడికొచ్చి మళ్ళా ఈ డైమెన్షన్ నేర్చుకొని వెళ్తాం మళ్ళీ ఎక్కడికెళ్ళాలన్నా. ఇది ల్యాబ్ లాంటిదనమాట ఎర్త్ ప్లానెట్. సో, దీంట్లో నువ్వు ఇక్కడ ఎగ్జామ్ పాస్ అవుతేనే హైయర్ క్లాసెస్‌కి నువ్వు పంపించబడతావు. ఇదన్నీ చేయాలి అంటే ఎనర్జీ సిస్టమ్‌ని మనం చేంజ్ జేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్. ఎనర్జీస్‌ని అర్థం చేసుకోవాలి. ఆ శక్తి మనలో ఎంత వరకు మనం దాన్ని పెంచుకోగలుగుతున్నాము అనేది మనం తెలుసుకోగలగాలి. దానికి ఎన్నో దారులున్నాయి. మనకి గురు సో, ఎన్నో మార్పులు రాబోయే రోజులివి భూమి మీద. ఎరుకతో ఆ మార్పుల్ని మనం స్వీకరించి, ఆ మార్పుకి అనుగుణంగా మనం మార్పు చెంది ముందుకు సాగుతూ ఉంటే, అది మనకొక బ్లెస్డ్ అంటే ఒక గిఫ్ట్ కింద మనకి తయారవుతుంది. సో, అదే మనకి న్యూ ఎనర్జీలో టబియాస్ చెప్పేదనమాట. సో, ఎనర్జీ సిస్టమ్‌ని నువ్వు హైయర్ స్టేజెస్‌కి నువ్వు పెంచుకునే కొద్దీ ఏమవుతుంది, ఒక గిఫ్ట్ నీకిచ్చినట్టు అవుతుందనమాట. యూ విల్ గెట్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద ప్రకృతి నుంచి నీకొక గిఫ్ట్ అన్నట్టు. ఎప్పుడు నీ ఎనర్జీ సిస్టమ్‌ని హై లెవెల్స్ చేంజ్ చేసుకొని, ఆ మార్పుని స్వీకరించినప్పుడు, యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ముందుకు సాగుతూ వెళ్తావు. సో, ఈ ఎనర్జీ సిస్టమ్‌ని సాధన ద్వారా రకరకాల ప్లేసెస్‌లో ఎన్నో రకాల అంటే చెప్పాను కదా! నీటిలో ఆహ్, గాలిలో ఇలా కొండల మీద ఇలాగా సన్ దగ్గర సన్ కింద ధ్యానం చేయడం. అలాగా ప్రకృతిలో ధ్యానం చేయడం. ఎనర్జీ సిస్టమ్ పిరమిడ్‌లో ధ్యానం చేయడం. క్రిస్టల్స్‌తో ధ్యానం చేయడం. క్రిస్టల్స్ పెట్టుకొని ఇయన్నీ మాధ్యమాలు మనకి ఎనర్జీ సిస్టమ్‌లో హై లెవెల్‌కెళ్ళడానికి అవన్నీ ఉపయోగపడతాయి. ఆ క్రిస్టల్స్ ఏంటి అవన్నీ పెట్టుకొని ధ్యానం క్రిస్టల్ గ్రిడ్ తయారు చేసి అక్కడ కూర్చొని నువ్వు ధ్యానం చేసావంటే అద్భుతమైన ఎనర్జీస్ ఫ్లో అవుతదక్కడ. ఆ ఎనర్జీస్‌తో పాటు
మన డైమెన్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏది ఆ క్రిస్టల్ గ్రిడ్స్ తో పాటు. అలాగా పిరమిడ్స్, లేకపోతే శ్రీచక్ర పిరమిడ్స్ ఉంటాయి. ఎన్నో రకరకాల పిరమిడ్స్ కూడా వస్తున్నాయి మనకిప్పుడు. అంటే ఒక పిరమిడే కదా ఉంది, 52, 51 డిగ్రీస్ నార్త్ యాంగిల్ ఒకటే కదా. ఆ యాంగిల్ తోనే ఈ పిరమిడ్స్ అన్ని కూడా తయారు చేయబడుతున్నాయి. ఇలాగా మాధ్యమం ఎనర్జీ పెంచే వస్తువులతో మనం కనెక్ట్ అయ్యి, మన ఎనర్జీని వాటి యొక్క హెల్ప్ తీసుకొని, మనం ఇంకా ముందుకి ప్రకృతిలోకి వెళ్ళి, ఇంకా ఎనర్జీ సిస్టమ్‌లోకి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మనం ఈజీగా ప్రకృతితో కనెక్ట్ అయ్యి, మనం ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి సెవెంత్, సెవెంత్ నుంచి నైన్త్ అలాగా ఈజీగా వెళ్ళగలుగుతాం అన్నమాట హైయర్ డైమెన్షన్స్‌కి. అప్పుడేమవుతుంది, మాస్టర్స్ ఎవరెవరైతే హైయర్ డైమెన్షన్‌లో ఉన్నారో ఆళ్ళతో ఈజీగా కనెక్ట్ అయ్యి, నాలెడ్జ్ అక్కడ ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ అందరూ ఉంటారు. వాళ్ళతో పాటు కనెక్ట్ అయ్యి, మనం యూనివర్సల్ వర్క్ కూడా చేయడానికి సిద్ధమవుతాం. అప్పుడు ఏమవుతుంది, యాస్ట్రల్ వర్క్స్ కూడా మనం ఈజీగా కనెక్ట్ అయ్యి, వచ్చిన లక్ష్యం ఏమిటో అది మనం నిర్వర్తించుకోవచ్చనమాట. దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అలాగా మనం జర్నీని ముందుకు సాగుతూ తీసుకెళ్ళొచ్చు. అలాగా ఎన్నో బుక్స్, అద్భుతమైన బుక్స్ 'మరణం లేని మీరు', సిద్ధించే విషయాల్ని ఆ బుక్స్‌లో ఉంటది. ఏంటి, మరణం లేని మీరు. నీకు మరణం లేదు. ఏది, ఈ శరీరం గురించి కాదు. ఏదైతే సోల్ అని అంటున్నామో, ఏదైతే ఎనర్జీ అంటున్నామో, ఏదైతే కాన్షియస్‌నెస్ అంటున్నామో వాటికి చావు లేదన్నట్టు. ఆ కాన్షియస్‌ని ఈ శరీరంలో ఉండంగా దాన్ని నువ్వు బయటకి తెచ్చుకున్నప్పుడు ఏంటి, ఏదైతే కాన్షియస్‌నెస్ అంటున్నాం కదా! ఈ శరీరంలో అవన్నీ ఏం కనపడతాయి. శరీరమే కనిపిస్తది. కానీ అవన్నీ నీ లోపల ఉన్నాయని తెలిసింది కదా! ఇప్పుడు దాన్నే యాక్టివేట్ చేసుకుంటే, ఈ శరీరంతో ఉంటూనే ఆ ఎనర్జీస్‌ని యాక్టివేట్ చేసుకుంటే, అప్పుడు సిద్ధిత్వం. అదే 'మరణం లేని మీరు'లో ప్రతీది ఒక వస్తువు పట్టుకొని, ఈ వస్తువు ఎవరిది, ఏంటి, ఈ వస్తువు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు కొన్నది బుక్కు, ఎవరు రాసారు, అన్నీ మొత్తం హిస్టరీ బయటకొచ్చేస్తది కావాల్సితే. అంత ఎనర్జీ సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వచ్చు మనం అన్నమాట. ఏదైనా ఒక వస్తువు తీసుకొని, ఈ వస్తువుని గట్టిగా పట్టుకొని, కళ్ళు మూసుకొని, దీన్ని ధ్యానం చేసి, దీంతో కనెక్ట్ అయ్యి, మమైకమై, ఎప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చర్ అయింది, దేనికి మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి థాట్స్ ఏంటి, వాడి ఆలోచన విధానం ఎలాగ ఇది మ్యానుఫ్యాక్చర్ చేశాడు, ఏ టైమింగ్స్, ఏ ఎరాలో, అలాగా పాత వస్తువులను కూడా పట్టుకొని మాట్లాడారనుకోండి, ఎనర్జీ సిస్టమ్ అంటేనే అది 1, 2 మాటల్లో చెప్పేస్తే వచ్చేది మై డియర్ ఫ్రెండ్స్. దానికి చాలా నిగూఢమైన అర్థాలతో కూడుకున్న జ్ఞానం ఉందన్నమాట. అందుకనే నేను చెప్పేది, ముందు ఫస్ట్ స్టెప్ ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస అది మొదలుపెట్టి, ఎంత కూలంకషంగా అంటే ఎంత నిగూఢంగా చేస్తారో అది ప్రయత్నం. అప్పుడు అది చేసేటప్పుడు ఎనర్జీ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యి, నాలెడ్జ్‌ని పెంచుకునేటప్పుడు మనం ఏమవుతుంది, హయ్యర్ ఎనర్జీ సిస్టమ్‌లోకెళ్ళి ఆ నాలెడ్జ్‌ని మనం ఇంకా పెంచుకొని యూనివర్స్‌కి ఉపయోగపడేటట్టు తయారవుతాం అన్నమాట. సో, ఎనర్జీ సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే, స్పర్శ జ్ఞానం అర్థం చేసుకోవాలి అంటే మౌనం ఎక్కువగా పాటించాలి. వారానికి కనీసం 2 డేస్ అన్న మౌనంలో ఉంటే ఎనర్జీ సిస్టమ్‌తో మనం కనెక్ట్ అవుతాం ఈజీగాను. ఈ మౌనము ఎక్కువగా, వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్ చాలా మంది చెప్తున్నారు తినట్లేదని. లోపల వాళ్ళకి తెలియని సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు, వాళ్ళు తినాల్సొచ్చినప్పుడు తినేస్తున్నారు. సో, వాళ్ళది తప్పని చెప్పలేం. ఏది చేసినప్పటికీ కూడాను, తిన్నారో, తినలేదో, తింటున్నారో, ఇయన్నీ ఆళ్ళ ఎదుగుదల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అది వాళ్ళకే యూజ్‌ఫుల్ అవుతది. అంతే కదా! ఎవరిని ఏమి అనడానికి లేదు. విషయమైతే ఇది అని ఓపెన్‌గా చెప్పేసారు. చెప్పినప్పుడు దాన్ని మనం ఆచరించుకుంటూ ముందుకెళ్తే, మన ఎదుగుదల ఉంటుంది మన చేతుల్లో. అంతేగాని అదిగో వాడు తింటున్నాడు, ఇదిగో ఈమేమో మౌనం ఉండదు, ఎక్కువ మాట్లాడేస్తది, ఈవిడసలు ధ్యానమే చేయదు. కొంతమంది ధ్యానం చేయరు. అలాగని ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎవరు సబ్జెక్ట్ వాళ్ళది, ఎవరు వే ఆఫ్ ప్రాక్టీసెస్ వాళ్ళది. మనం ఎవరిని అనడానికి లేదు. మన ప్రాక్టీస్ మనం సరిగ్గా చేద్దాం. మన గురువుగారు మనకు నేర్పించిన సాధనా పరంగా చేసుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఇతరులతో చర్చించుకుంటూ 3 చెప్పారు. సా స సరియైన సాధన, ఆనాపానసతి, బుక్స్, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, తర్వాత సత్సాంగత్యము. సత్యంతో కూడుకుని ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయడము. ఈ 3 సమపాళల్లో చేస్తే ఉన్నతంగా మనం హైయర్ డైమెన్షన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు. అది మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్. చాలా థాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ వాళ్ళందరికీ కూడా, ఫర్ యూ ఛానల్ మాస్టర్స్‌కి, వినేవాళ్ళు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హైయర్ సెల్ఫ్ మాస్టర్స్‌కి, హైయర్ మాస్టర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శేషు గారికి, బిందు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.